నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. ఏం చేస్తున్నారు మీరు? ప్రతిసారి చేసేదంతా చేసి కాళ్ళు పట్టుకోవడం, బ్రతిమలాడడం మీకు అలవాటైపోయింది. అసలు మీ కంటికి నేను చులకనగా కనబడుతున్నానా? నా వీక్నెస్ ని, అమాయకత్వాన్ని చూసి ఏదో ఒక క్షణంలో క్షమించేస్తానులే అని ప్రతిసారి మీకు ఇలా చేయడం అలవాటైపోయింది. అసలు మీకు నా కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నాతో మాట్లాడకపోతే, నన్ను అవాయిడ్ చేస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది వింధ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వింధ్య, నీ కోపానికి అర్థం ఉంది. నన్ను తిట్టు, కుట్టు. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకున్నా తక్కువే. తప్పు అని తెలిసిన తర్వాత కూడా మౌనికతో ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మన జీవితంలోకి మౌనికను ఎందుకు తీసుకొస్తున్నారు? నాకు భయం వేస్తుందండి, మీరెక్కడ నా నుంచి దూరం అయిపోతారో అని. అదే జరిగితే నిజంగానే ఈ గుండె ఆగిపోతుంది వింధ్య. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నీకు మౌనిక, రాధికత్త గురించి తెలిసిందే కదా. నా మంచితనాన్ని, అమాయకత్వాన్ని గమనించి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారా? అంటే ఏం చేశారు? ఏం జరిగిందో చెప్పండి. మీరు మౌనికకి ఏదైనా మాటిచ్చారా? ఏ విషయంలోనైనా తనకి న్యాయం చేస్తానని కమిట్ అయ్యారా? అసలు నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అసలు మౌనిక భర్త ఎవరు? తన పెళ్లి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవడం ఏంటి? అదే చెప్తున్నాను కదా వింధ్య, మోసపోయానని. పెళ్లి కొడుకు విషయంలో మోసపోయాను. తన మెడలో తాళి పడటం విషయంలో మోసపోయాను. ఎవరినైతే ఇన్నాళ్ళు దూరం పెట్టాలనుకున్నానో వాళ్లతోనే మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ విషయం చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక, ధైర్యం లేక నీకు పూర్తి విషయాలు చెప్పలేకపోతున్నాను. మౌనిక వచ్చింది నిజం. ఈరోజు నన్ను తీసుకెళ్ళింది నిజం. ఆ పెళ్లి విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యింది నిజం. ఏమండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మౌనిక మిమ్మల్ని ఏ విషయంలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది? మీరు ఏ విషయంలో కమిట్ అయ్యారు? నాకు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఈ విషయం చెప్తే వింధ్య తట్టుకోలేదు. ఏమండి, ఏం అలా చేస్తున్నారు? వింధ్య, నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. కానీ 100 మంది మౌనికలు వచ్చినా, 100 మంది కుట్రలు చేసినా ఈ చెయ్యి ఎప్పటికీ వదలను వింధ్య. ఈ ప్రాణం నీకోసమే, ఈ జన్మ నీకోసమే. దయచేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకొని మన జీవితంలో మళ్ళీ కష్టాలు తీసుకురావద్దు. నాకు నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. అమ్మా నాన్నల్ని సంతోష పెట్టాలని ఉంది. ప్లీజ్ వింధ్య, ఈ కంఠంలో ప్రాణం ఉండగా నేను తప్పు చేస్తానా? నీకు అన్యాయం చేస్తానా? లేదు, నా భర్త ఎప్పుడు అలా చేయడు. నీ మెడలో పవిత్రమైన తాళి కట్టాను వింధ్య. నాకు నువ్వన్నా, నీ మెడలో కట్టిన తాళి అన్నా చాలా గౌరవం. ఈ మధ్యలో ఏం జరిగినా, ఎవరు ఎన్ని చెప్పినా, నువ్వేం చూసినా, ఏం విన్నా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఎక్కడ, ఎలా, ఏ విషయంలో లాక్ అయ్యాననే విషయాలు నీకు పూర్తిగా చెప్పలేను. కానీ అతి త్వరలోనే అన్ని విషయాలకి పరిష్కారం చూపిస్తాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. లేదంటే
ఈ మానసిక వేదనతో రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో మీరలా మాట్లాడొద్దండి. మీ మానసిక స్థితి ఏంటో, వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో